అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనములు. ఎవరైతే దేవునియందు విశ్వాసముంచక సందేహపడుచున్నారో అటువంటి మనుషుడు ద్విమనస్కుడు అని లేఖనము బోధిస్తోంది. అంటే అటువంటి మనుషుడు దేవునితోనూ దేవుని వాక్యముతోనూ ఏక మనస్సు ఏకాత్మ కలిగి జీవించలేడు. కొంచెము కాలము దేవునితోనూ కొంచెము కాలము లోకముతోనూ జీవించుచు స్థిరము లేక అస్థిరత్వము కలిగి జీవిస్తాడు. ఇసుక మీద కట్టబడిన పునాది వలె ఉంటూ శోధనలు వచ్చినప్పుడు పడిపోతాడు. ఇటువంటి అస్థిరమైన వారు దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేరు. పొందుకోవాలని ఆశపడినా దేవుడు వారికి ఏమీ అనుగ్రహింపడు. ఏమాత్రమును సందేహింపక స్థిరత్వము కలిగి ఏక మనస్సు కలిగి విశ్వాసంతో అడిగినప్పుడు మాత్రమే దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. విశ్వాసమును కర్తైన ప్రభువా, మీకు వందనములు. మీ యందు ఏక మనస్సును స్థిరత్వమును కలిగి విశ్వాసముంచి మేము అడుగు వాటి నెలను మీ యొద్ద నుండి పొందుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.